హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ దీపావళి వీడియో అనమాట. అంటే ముందు ప్రీవియస్గా దసరా వీడియో షేర్ చేశాను కదా. అంటే అంతకుముందు అంత ఫ్రీక్వెంట్గా షేర్ చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా మా చిన్ని చిట్టి తల్లి బంగారు తల్లి అయితే వచ్చేసింది కదా మా ఫ్యామిలీలోకి. ఇంకా అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు. దానివల్ల వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను, ఎడిట్ చేయలేకపోతున్నాను. ఇంకా షూట్ ఎడిట్ లేదు కదా, ఇంకా పోస్ట్ కూడా చేయలేకపోతున్నాను అనమాట. అది షార్ట్స్ అన్నా చేయాలి అని అంటే అసలు కుదరట్లేదండి. ఎందుకంటే చాలా చిరాకు చేస్తోంది ఈ మధ్య. అందుకోసం అని చెప్పేసి అస్సలు వీలు కుదరట్లేదు. ఇంకా దీపావళి రోజైతే మార్నింగ్ వచ్చేసి మేము మా ఇంట్లో ఆచారం ప్రకారం హారతులు అయితే పట్టేసుకుంటాం అనమాట దీపావళి రోజు ఎర్లీ అవర్స్ టైంలో. కానీ ఇంకా మాకు వచ్చేసి లేట్ అయితే అయిపోయింది, 6:30 అలా అయింది. ఎందుకంటే ఇంకా పాపయ్య నైట్ టైం అయితే అసలు నిద్రపోవట్లేదు, బాగా క్రాంకీ చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. కానీ అందువల్ల నిద్ర లేకపోవడం వల్ల ఇంకా లేట్ అయితే అయిపోయింది. 6:30కి లేచి కొంచెం మాడిన చోరు పెట్టుకొని గడపలకి పసుపు కుంకుమ గడపలను అయితే అలంకరించుకొని ఇంకా స్నానానికి అయితే చేసేసాము. పాపాయికి స్నానం చేయించేసి ఫస్ట్, తర్వాత ఇంకా మేము కూడా అయితే చేసేసాము. ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే పూజ దీపావళి రోజు సాయంత్రం చేసే పూజ ఇంకా వేరే ఉంది. సాయంత్రం లక్ష్మీ పూజ, వైభవ లక్ష్మీ పూజ అయితే చేసుకుంటాము దీపావళి రోజున. కానీ మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా, ఎలాగో యాజ్ యూజువల్ పూజ అయితే మార్నింగ్ చేసేసుకున్నాను. మార్నింగ్ కోసం వచ్చేసి నేను రవ్వ కేసరి అయితే ప్రసాదంగా చేశాను. ఈవినింగ్ కోసం వచ్చేసి పరవన్నం చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అందరం అయితే రెడీ అయితే అయిపోయాము. రెడీ అయిపోయి ఆ ప్రసాదాలు అయితే చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ వరకు కూడా దాన్ని ఏమంటారు, ఉపవాసం ఉండి ఈవినింగ్ అనేది పూజ అయిపోయిన తర్వాత చేసుకోవడం అనమాట, ఇంకా భోజనం చేయడం అనమాట. ఇంకా ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి అన్నము, దోసకాయ పప్పు చేశాను, ఇంకా వేడివేడి చారు, పెరుగు. రవ కేసరేమో మార్నింగ్ టైం ప్రసాదం కోసం చేశా అని చెప్పాను కదా. ఈవినింగ్ టైం లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం వచ్చేసి పరవన్నం కూడా ఇంకా మార్నింగే చేసేసుకున్నాను. ఈవినింగ్ చెయ్యాలి అని అంటే మళ్ళీ స్నానం చేస్తాము ఎలాగూ. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇంకా పాపయ్యతో అస్సలు కుదరట్లేదు. అందుకోసం అని చెప్పేసి కుదిరినప్పుడే చేసుకుందామని చెప్పేసి అయితే పరవన్నము ఈవినింగ్ మాకు ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం, నాకు అత్తయ్య కోసం ఇంకా పప్పు అయితే చేశాను, బచ్చల కూర పప్పు కూర. ఇంకా బచ్చల కూర పచ్చడేమో మార్నింగ్ టైం వాళ్ళ కోసం అయితే చేశామన్నమాట. ఇంకా తర్వాత మేము ఆఫ్టర్నూన్ గోధుమ రవ్వ ఉప్మా అయితే తినేసి, కొంచెం లైట్గా తినాలి కాబట్టి కొంచెం తినేసి, పూర్తిగా ఉండగలిగే వాళ్ళైతే ఉండొచ్చు, కానీ అస్సలు నేను ఉండలేకపోతున్నాను. అందుకోసం అని చెప్పేసి కొంచెం గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తినేసి ఇంకా ఈవినింగ్ పూజ కోసం అయితే అంతా సిద్ధం చేసుకుంటున్నాము. అవన్నీ కూడా సది దగ్గరికి పెట్టేస్తే అత్తయ్య వచ్చేసి పీట అలంకరిస్తున్నారు. మా వాడు మాత్రం ఇంకా మార్నింగ్ ఎప్పుడో లేచాడు. పడుకోరా అంటే ఇంకా ఈవినింగ్ సెలవు దొరికింది అంటే మాత్రం ఇంకా ఫోన్లోనే నిమగ్నం అయిపోతాడనమాట. సరే ఇంకా అలా కంటిన్యూ అయిపోతూ ఈవినింగ్ 5 అయిపోతుంది. స్నానం అది చేసేసి మళ్ళీ వేడిగా అన్నం పెట్టేసి అమ్మవారి నైవేద్యం కోసం ఇంకా మేము కూడా రెడీ అయితే అయిపోయాము. మళ్ళీ పాపాయికి అయితే స్నానం చేయించేసి, నేనైతే ఎన్నో అనుకున్నానండి పాపాయికి రెడీ చేసి వీడియో షూట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇద్దరికి మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ కూడా నేను స్టిచ్ చేశాను. అది వేసి చూడాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ అస్సలు కుదరట్లేదండి. వామ్మో చాలా కష్టమైపోతుంది. సింగిల్ కిట్తో వేరు, ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చే వరకు అసలు ఎంత పని చేసుకున్నా ఇంకా 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 ఏదో మిగిలిపోతూ ఉందనమాట. కానీ ఇంకా అప్పటికి నేను ఇలా ఫెస్టివల్స్ అన్న షూట్ చేసి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇదైతే షూట్ చేసుకున్నాను అనమాట నా ఓన్గా. కొంచెం మా వారు కూడా హెల్ప్ చేశారు. ఇంకా బాంబులన్నీ కూడా క్రాకర్స్ తీసుకొచ్చారు, వాళ్ళ పెదనాన్నగారు నాన్నగారు అయితే తీసుకొచ్చారు. ఇంకా కాల్చుకుంటున్నాడు అనమాట. ఈసారి మా అక్క, మా ఇద్దరు పిల్లలు అయితే మిస్ అయిపోయారు. వాళ్ళు అక్క వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు, గౌరీపట్నం అనమాట. అందుకోసం ఇంకా ఇక్కడ మా కొత్త ఇంట్లో అయితే చేసుకుంటున్నాము. అక్కడే ప్రతిసారి చేసుకుంటాము, అత్తయ్య, అక్క, నేను. కానీ ఈసారి అయితే అక్క మిస్ అయింది కదా, ఇంకా ఇక్కడికే రండి. దాని తోడు అత్తయ్య వాళ్ళు కూడా పుణ్యక్షేత్ర దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చారు ఒక 1 వీక్. ఇంకా అత్తయ్య కూడా సుడిబడి ఉన్నారు అని చెప్పేసి అందరం ఇక్కడే చేసుకుందాము అని చెప్పి ఇంకా ఇక్కడే అయితే కంటిన్యూ చేసేసాము. ఆ క్రాకర్స్ అన్నీ కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏం తీసుకొచ్చారని చెప్పేసి పాప్స్ చాలా తీసుకొచ్చారు.
మా వాడు మాత్రం బీభత్సంగా కాల్చేసి దాంట్లో గులకరాళ్ళు ఉంటాయంట సన్నసన్నవి, అవి తెల్లారి ఊడ్చుకోవడానికి మాత్రం మాకు మామూలుగా అవ్వలేదు. అవి కాళ్ళకు గుచ్చుకోపోతూ ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయింది. కాకపోతే ఏంటంటే ఇంకా వాడి ఆనందం ముఖ్యం కాబట్టి ఏమేమి తీసుకొచ్చారనేది చూసుకుంటున్నాడు అనమాట. నేను చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను షూట్ చేశాను అనమాట. ఇంకా అలా కంటిన్యూ అవుతూ ప్రసాదాలు అవన్నీ ఆల్రెడీ మార్నింగే చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీ అయిపోయింది. కొంచెం 6:30 కల్లా కూర్చుందామని చెప్పేసి దీపారాధనలు చేసి ఇంటి ముందు పెడదాము. నేను హాఫ్ కేజీ ఫ్లవర్స్ అయితే తెప్పించానండి, ఎంతో డెకర్ చేద్దామని చెప్పేసి. అస్సలు కుదరక ఇంకా అలాగే ఉండిపోయాయి. మళ్ళీ దీపారాధనలు చేసి అన్ని కుందులల్లో మంచిగా ప్రమిదలు రెడీ చేసి పెట్టుకున్నాను, బయట పెడదామని చెప్పేసి. ఇల్లంతా అలంకరించుకుందాము, మా బుజ్జి లక్ష్మీదేవి వచ్చింది కదా అనుకున్నాను. కానీ ఆ దీపారాధనలు మాత్రం కుందుల్లో అస్సలు ఆగలేదు. బయట వాన బాగా ఉందనమాట, అందుకోసం ఇంకా అవ్వలేదు. ఒక 2 ప్రమిదలు మాత్రం తులసమ్మ దగ్గర ఇంటి ముందు పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసుకొని కంప్లీట్ అయితే చేసేసుకున్న తర్వాత కొన్ని క్రాకర్స్ అయితే కాల్ చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదండి, మామూలుగా నాకు వీలైనంత వరకు అయితే షేర్ చేశాను. ఇంకా ఫర్దర్గా పాపని మెయింటైన్ చేసుకుంటూ కూడా చేద్దామని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఒక షార్ట్ వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ అయితే అలా పెరుగుతూ వెళ్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, లవ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.